తప్పు వల్ల 10 నిమిషాల్లో $100 మిలియన్ పోగొట్టుకోవడం ఊహించగలరా? విచిత్రంగా ఉంది కదా. ఈ రోజు మనం చరిత్రలోనే అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ ఫెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలా జరిగాయి, ఏం తప్పు వల్ల జరిగాయి, అండ్ ఇలాంటి తప్పుల్ని మీరెలా నివారించవచ్చు. చివరి వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీ జాబ్ ని ఆర్ మీ బ్యాంక్ అకౌంట్ ని కాపాడడానికి యూజ్ అవుతుంది. ఇవి సాధారణ కథలైతే కాదు, కంపెనీల్ని, ప్రభుత్వాల్ని, మనలాంటి సామాన్యుల్ని కుదిపేసిన అతిపెద్ద డిజాస్టర్స్. పాస్వర్డ్ని దొంగలించడం దగ్గర నుంచి లక్షల రూపాయల స్కాముల వరకు కూడా అన్ని ఈజీగా చెప్తా. అంతేకాదు మిమ్మల్ని సేఫ్ గా ఉంచే సింపుల్ ట్రిక్స్ కూడా చెప్తా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పెద్ద ఫెయిల్ తో మొదలు పెడదాము. 2017లో ఈక్విఫాక్స్ బ్రీచ్ కోసం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది చూద్దాం. ఫస్ట్ 2017లో అమెరికాలోని అతిపెద్ద క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీల్లో ఒకటైన ఈక్విఫాక్స్ ఒక భయంకరమైన డేటా బ్రీచ్ కి గురైంది. దీనిలో 147 మిలియన్ మంది పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే లైక్ వాళ్ళ పేర్లు, అడ్రస్లు, సోషల్ సెక్యూరిటీ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, పుట్టిన డేట్స్, అడ్రస్లు, కొన్ని క్రెడిట్ కార్డ్ వివరాలు బయటపడ్డాయి. ఇది అమెరికా జనాభాలో దాదాపుగా సగం మంది డేటా. ఇదంతా ఇది చిన్న తప్పు కాదు. చరిత్రలో అతి ఘోరమైన బ్రీచ్ల్లో ఇదొకటి. ఈక్విఫాక్స్ కి $700 మిలియన్ ఖర్చు అయ్యే కేసులకి, సెటిల్మెంట్స్ కి అండ్ అలానే ఫైన్స్ కి వాళ్ళు చేసిన ఒక తప్పు వల్ల ఆర్థిక డేటాని కాపాడాల్సిన కంపెనీపై నమ్మకం మొత్తం పోయింది ఒకేసారి, వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల. ఇది ఎలా జరిగింది అనేది చూద్దాం ఇప్పుడు. ఈ బ్రీచ్ అనే హ్యాకర్ అద్భుతమైన ట్రిక్ అయితే కాదు, కేవలం ఈక్విఫాక్స్ తప్పు వల్ల జరిగింది. ఈక్విఫాక్స్ దీన్ని జరగకుండా కూడా చూడొచ్చు, బట్ ఇది చాలా స్లోగా జరిగిన డిజాస్టర్. దీని గురించి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఫస్ట్, హ్యాకర్స్ ఈక్విఫాక్స్ వెబ్సైట్ లో యూజ్ చేసే అపాచీ స్ట్రక్స్ అనే సాఫ్ట్వేర్ లో లూప్ హోల్ ని ఉపయోగించారు. ఈ లోపం మార్చ్ 2017 నుండి తెలిసింది ఈక్విఫాక్స్ కి, అండ్ ప్యాచ్ కూడా అందుబాటులో ఉంది ఆ టైంలో. బట్ ఈక్విఫాక్స్ కి ఈ వనరబిలిటీ తెలిసి కూడా 2 నెలలు దాటినా అప్డేట్ చేయలేదు. మే 2017 నాటికి హ్యాకర్లు ఈ వీక్నెస్ ని కనిపెట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. హ్యాకర్స్ కి ఇంచుమించు 76 రోజుల పాటు స్వేచ్ఛగా తిరిగి 51 డేటాబేస్ నుండి సెన్సిటివ్ డేటాను దొంగిలించారు. హ్యాకర్స్ ఇక్కడ ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ని యూజ్ చేసి వాళ్ళ జాడల్ని ఎవరు కనిపెట్టకుండా దాచారు. అండ్ జూలై 2017 లో నెట్వర్క్ లో సస్పీషియస్ యాక్టివిటీ చూసినప్పుడు మాత్రమే ఈక్విఫాక్స్ గమనించింది. అప్పటికి 147 మిలియన్ జీవితాలు బయటపడిపోయాయి. సెప్టెంబర్ 2017లో ప్రకటించారు. ఆగ్రహం, కేసులు, కాంగ్రెస్ విచారం కూడా జరిగింది. అసలు ఏం తప్పు జరిగింది? ఇది కేవలం ఈక్విఫాక్స్ దురదృష్టం వల్ల అయితే జరగలేదు. ఈక్విఫాక్స్ చేసిన కొన్ని తప్పుల వల్ల సమస్య చాలా పెద్దదిగా మారి. ఫస్ట్, వాళ్ళు తొందరపడకపోవడం. అపాచీ స్ట్రక్స్ ప్యాచ్ ని నెలల తరబడి లేట్ చేశారు. సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ హెచ్చరిస్తున్నా సరే పట్టించుకోలేదు వాళ్ళు. సెకండ్, బ్యాక్ సెక్యూరిటీ. స్కాన్లు, ఫైర్ వాల్ లేకపోవడం వల్ల హ్యాకర్లు తొందరగా పట్టుకోలేకపోయారు వీళ్ళు. అండ్ థర్డ్, సెగ్మెంటేషన్ లేదు. అంటే ఒక్క బ్రీచ్ తో హ్యాకర్స్ కి అన్ని అందుబాటులోకి వచ్చేసి డేటాబేస్ లని వేరే చేయలేదు వాళ్ళు. అండ్ ఫోర్త్, మానిటరింగ్ లోపం. 76 రోజులు హ్యాకింగ్ గమనించలేదు, నెట్వర్క్ మానిటరింగ్ లేదు. అండ్ ఫైనల్లీ లేట్ గా రెస్పాండ్ అయ్యారు వీళ్ళు. వాళ్ళు హ్యాక్ అయింది అని గుర్తించిన తర్వాత కూడా వారాల పాటు ప్రజలకు చెప్పలేదు. సమస్య పెరిగిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సాఫ్ట్వేర్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, ఫైర్ వాల్స్ ఉండాలి, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. అండ్ థర్డ్, సెన్సిటివ్ డేటాని లాక్ చేయాలి. ఒక్క లూప్ హోల్ వల్ల అన్ని నాశనం చేయనివ్వకూడదు. అండ్ ఫోర్త్, బ్రీచ్ జరిగితే త్వరగా స్పందించాలి. మౌనం ఏవి బంగారం కాదు. ఈ డిజాస్టర్ ద్వారా పెద్ద కంపెనీలు కూడా సాధారణ జాగ్రత్తలు తీసుకోకపోతే పడిపోతాయని చూపిస్తుంది. సెకండ్ ఫెయిల్, ఫిబ్రవరి 2016లో బంగ్లాదేశ్ బ్యాంక్ లో చరిత్రలోని విచిత్రమైన దోపిడీ జరిగింది. హ్యాకర్లు $1 బిలియన్ ని దొంగిలించాలని ప్లాన్ చేసి $101 మిలియన్ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్స్ నుంచి దొంగిలించారు. ఇది హ్యాకర్లు ఒక సినిమాలో ఒక సీన్ లో చేశారు. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటి అంటే, ఒక చీప్ ప్రింటర్ వల్ల మిగతా డబ్బులు వాళ్ళ అదృష్టం బాగుండి మొత్తం ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. ఇదేవి తుపాకులతో జరిగిన దొంగతనం కాదు, పూర్తిగా డిజిటల్ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా జరిగింది. అసలు ఎలా జరిగింది చూద్దాం. ఉత్తర కొరియా నుండి వచ్చిన హ్యాకర్లు లజారన్ గ్రూప్ అని అనుమానం నెలలు తరబడి ప్లాన్ చేశారు. అండ్ ఇది దశల వారీగా జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఫిషింగ్ అటాక్ చేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కి ఒక సాధారణ ఫిషింగ్ ఈమెయిల్ పంపారు, మీరు బహుమతి గెలిచారు ఇలాంటివి అన్నమాట. ఎవరో ఒక ఎంప్లాయీ క్లిక్ చేశారా ఆ లింక్ ని, మాల్వేర్ డౌన్లోడ్ అయితే. అండ్ సెకండ్
సెకండ్, ఈ మాల్వేర్ హ్యాకర్స్ కి బ్యాంక్ సిస్టమ్స్ పై పూర్తి యాక్సెస్ వచ్చేసింది. వాళ్ళు స్విఫ్ట్ ని రీసెర్చ్ చేసి ఫేక్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు పంపే విధానం నేర్చుకున్నారు హ్యాకర్స్. ఫిబ్రవరి 4-5 ఈ డేట్స్ లో 2016లో 35 ఫేక్ స్విఫ్ట్ రిక్వెస్ట్లు పంపారు. మొత్తం $951 మిలియన్ ని ఫిలిప్పీన్స్, శ్రీలంక అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. అండ్ వాళ్ళకి వీకెండ్ టైం అది. బంగ్లాదేశ్ లో ఫ్రైడే హాలిడే, బ్యాంక్ మూసుంది. న్యూయార్క్ లో గురువారం నైట్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బంగ్లాదేశ్ ఫండ్స్ ని హోల్డ్ చేసింది. దీనివల్ల డిటెక్షన్ డిలే అయింది. 5 ట్రాన్స్ఫర్లు అంటే $101 మిలియన్ సక్సెస్ఫుల్ గా జరిగిపోయాయి. మిగతాది అదృష్టం, ఒక్క టైప్ వల్ల ఆగితే. అసలు ఏం తప్పు జరిగింది చూద్దాం. ఇది కేవలం దురదృష్టం మాత్రమే కాదు, ఈ బంగ్లాదేశ్ బ్యాంక్ చేసిన చాలా తప్పుల వల్ల హ్యాకర్స్ కి చాలా ఈజీ అయింది పని. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఈమెయిల్ ఫిల్టర్స్ లేవు. ఫిషింగ్ ఈమెయిల్స్ నుండి రక్షణ శూన్యం. ఒక క్లిక్ తో హ్యాకర్స్ లోపలికి వచ్చేసారు. అండ్ సెకండ్, వీక్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్, ఇంట్రూజన్ డిటెక్షన్స్ ఇవేమీ లేవు. సిస్టమ్స్ ఓపెన్ లో ఉన్నాయి. అండ్ థర్డ్, స్విఫ్ట్ రిక్వెస్ట్ లని ఎంప్లాయీస్ వెరిఫై చేయలేరు. హ్యాకర్స్ అసలైన రిక్వెస్ట్ లాగా ఫేక్ వి క్రియేట్ చేశారు. అండ్ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ని లాక్ చేసే ప్రింటర్ జామ్ అయింది. అలర్ట్ లో ఆలస్యం అయ్యాయి. ఫన్నీ ఏంటంటే ప్రింటర్ గ్లిచ్ $850 మిలియన్ ని కాపాడింది. రిమైనింగ్ ట్రాన్స్ఫర్స్ కి టైపో ఎర్రర్ ఉంది. హ్యాకర్స్ ఫౌండేషన్ ని ఫౌండేషన్ అని టైప్ చేశారు. మండే వరకు బ్యాంక్ స్పందించలేదు. అప్పటికే మనీ ఫిలిప్పీన్స్ క్యాసినోలో ల్యాండ్ అయిపోయింది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సస్పిషియస్ ఈమెయిల్స్ ని క్లిక్ చేయడానికి ఫిల్టర్స్ ఉపయోగించాలి. అండ్ సెకండ్, ఫైర్ వాల్స్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ ని సెక్యూర్ చేయాలి. థర్డ్, పెద్ద ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేయాలి. మెయిన్ థింగ్ ఏంటి, టైమింగ్ ముఖ్యం. హ్యాకర్స్ కి సెలవు రోజులు అంటే చాలా ఇష్టపడతారు. ఈ దోపిడీ బ్యాంకులు కూడా సాధారణ జాగ్రత్తలు తీసుకోకపోతే పడిపోతాయని నిరూపిస్తారు. ఇప్పుడు థర్డ్ ఫెయిల్, అతి పెద్ద ఫెయిల్ అయిన యాహూ గురించి తెలుసుకుందాం. 2013 నుంచి 2016 మధ్యలో యాహూ అన్నిటికంటే అతి పెద్ద బ్రీచ్ ని ఎదుర్కొంది. 3 బిలియన్ యాహూ అకౌంట్స్ నుండి డేటా దొంగిలించబడి ప్రతి యూజర్ యొక్క పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్స్, ఫోన్ నెంబర్స్ మొత్తం అన్ని పోయాయి. ఫస్ట్ 2014లో 500 మిలియన్, 2013లో 1 బిలియన్ అని చెప్పిన 2016లో పూర్తిగా తెలిసింది. ఇది వేరేజోన్ కి $4.8 బిలియన్ అమ్మకాన్ని $4.5 బిలియన్ కి తగ్గించింది. అంతే, యాహూ పతన కథ స్టార్ట్ అయింది. అసలు ఎలా జరిగింది చూద్దాం. ఇది 3 ఏళ్ల డిజాస్టర్. రష్యా ఏజెంట్స్ తో సంబంధం ఉన్న హ్యాకర్లు యాహూ ఎంప్లాయీస్ కి స్పియర్ ఫిషింగ్ ఈమెయిల్స్ లను పంపారు. వాళ్ళని మోసం చేసి ఫిషింగ్ ఎంట్రీ ద్వారా యాక్సెస్ తీసుకున్నారు. వీక్ ఎన్క్రిప్షన్, పాస్వర్డ్స్ పాత MD5 హ్యాషింగ్ తో స్టోర్ అయ్యాయి. ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ కి ఎన్క్రిప్షన్ అయితే లేదు. థర్డ్ ది కుకీ ఫోర్జరీ జరిగింది. 2015-16లో దొంగలించిన డేటాతో కుకీస్ అంటే డిజిటల్ కీలు ఫేక్ చేసి పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యారు హ్యాకర్స్. అండ్ 3 ఏళ్లలో 3 బిలియన్ అకౌంట్స్ హ్యాక్ చేశారు. సైలెంట్ గా డేటా తీశారు. 2016లో వేరేజోన్ ఆడిట్ తర్వాతే ఫుల్ బ్రిచ్ తెలిసింది. డిసెంబర్ 2016లో ప్రకటించి అందరినీ షాక్ చేశారు. ఏ తప్పు జరిగింది? యాహూ తప్పులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్, ఓల్డ్ సెక్యూరిటీ, MD5 హ్యాషింగ్ 2013 టైంకి అవుట్డేటెడ్. లేటెస్ట్ ఎన్క్రిప్షన్ ఉంటే ఆగేది. అండ్ సెకండ్, 3 ఏళ్లలో యాహూకి హ్యాకింగ్ కండిక్స్ లేదు, అసలు ఇంట్రూజన్ సిస్టమ్స్ ఏ లేవు. అండ్ థర్డ్, ఎంప్లాయీస్ కి టార్గెటెడ్ ఈమెయిల్స్ క్లిక్ చేశారు. అంటే ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ లేవు, ఈమెయిల్ ఫిల్టర్స్ లేవు. అండ్ ఫోర్త్, ఫేక్ కుకీస్ లాగిన్ సిస్టమ్ లో ఒకే వీక్నెస్ ని ఉపయోగించారు. అండ్ ఫైనల్ గా ఫస్ట్ బ్రీచ్ ని తక్కువ చేసి చూపించారు, లేట్ చేశారు. ఈ బ్రీచ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రాంగ్ అండ్ లేటెస్ట్ ఎన్క్రిప్షన్ యూజ్ చేయాలి. 24/7 మానిటరింగ్ చేయాలి. ఎంప్లాయీస్ కి ఫిషింగ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. లాగిన్ లో లోపాన్ని సరి చేయాలి. కుకీస్ బ్యాక్ డోర్ కాకూడదు. నిజం చెప్పాలి, బ్రీచ్ లను దాచుకోడు. ఈ 3 డిజాస్టర్స్ కూడా ఒక్కటే నిరూపిస్తున్నాయి, సైబర్ సెక్యూరిటీ అనేది ఆట వస్తువు కాదు. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఇంకొక 10 మందికి మన వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీ కమెంట్స్, మీ లైక్స్ ఇవే మనకి ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ చేయాలనే ప్రోత్సాహాన్ని అయితే ఇస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.